ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఈ రోజున ఒక ప్రత్యేకంగా మనము ఒక సాక్ష్యాన్ని వినబోతున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క బిడ్డ కర్ణాటక ప్రాంతం నుండి వచ్చినటువంటి బిడ్డ. సో తనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వస్థత మేలు చేసిన మేలుని బట్టి మన మధ్య ఈ రోజున సాక్షిగా ఉండాలని బిడ్డను దేవుడు ప్రేరేపించాడు. సో చాలా చిన్న వయసు, నాకు 2004-05 నుంచి ఈ కుటుంబం నాకు పరిచయం. సో వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని యొక్క కృపచేత వారు చక్కగా కాపాడబడి నడిపించబడ్డారు. సో వీళ్ళ జీవితాలు, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ కమ్యూనిటీ ఇవన్నీ కూడా టోటలీ చాలా నిష్ట కలిగినటువంటి కుటుంబాలు, నిష్ట కలిగిన ఫ్యామిలీస్ కర్ణాటకలో. సో వారు ఈ కుటుంబంతో కూడా మన మధ్యకి రావటం జరిగింది. సో వారు సాక్ష్యం చెప్తారు. ఈ అమ్మాయి పేరు కుస్మ. సో తను సాక్ష్యం చెప్తుంది కన్నడలో, నేను తెలుగులో చెప్తాను. ఈ సాక్ష్యాన్ని వినాలని, అనేకులు కూడా దేవుని యొక్క సన్నిధిలో బలపరచబడాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు తోడుగా ఉండను గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. నేను కర్ణాటక నుండి ఇక్కడికి వచ్చాను. నవలగొంద అనే ప్రాంతంలో ఒక గ్రామం మాది. హుబ్లీ ప్రాంతం, హుబ్లీకి దగ్గరలో ఉన్న ప్రాంతం. నేను అక్కడ చాలా అనారోగ్యంతో జీవిస్తూ ఉన్న వ్యక్తిని. నేను ఎలాంటి అనారోగ్యంతో బాధపడ్డానంటే అసలు నాకు ఏమవుతుందో కూడా నాకు తెలియని పరిస్థితి. నాకు 12 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి ఉంది. ఆ సమయం నుండి ఇప్పటి వరకు దేవుడు నన్ను చాలా చక్కగా కాపాడుతూ వచ్చారు. ಕಣ್ಣು, ಕಿಡ್ನಿ, ಕಾಲು ಏನು ಒಂದು ಯಾವುದಕ್ಕೂ ದೇವರು ಗಾಯ ಆದ್ರೂ ದೇವರು ಕಟ್ಟಿ ನನ್ನನ್ನು ಬಲಪಡಿಸಿ ಇಲ್ಲಿವರೆಗೂ ನಡೆಸಿದ್ದಾರೆ. కాలు కానీ, కిడ్నీలు కానీ, కన్ను కానీ ఏ విషయాల్లో కూడా గాయాలు కాకుండా ఒకవేళ చిన్న చిన్న ఇబ్బందులు అయినా దేవుడు స్వస్థపరుస్తా ఇప్పటి వరకు ఆయన నడిపించాడు. ಹಾಗೆ 2 ವರ್ಷದಿಂದ ನಾನು ಭಾಳ ಅನಾರೋಗ್ಯ ಅಂದರೆ ಯಾವ ರೀತಿ ಪರಿಸ್ಥಿತಿ ಅಂದರೆ ಯಾರ ಮುಂದೂ ಹೇಳ್ಕೊಲಾರದೆ ఇరువంత పరిస్థితి. నేను 2 సంవత్సరాలుగా చాలా బాధను అనుభవించాను. ఎవరి ముందు ఎక్కడ ఏ విధంగా ఏమీ చెప్పుకోలేని ఆ పరిస్థితిలో నేను అనుభవించాను. ಒಂದೊಂದು ಸ್ಥಿತಿಯೊಳಗೆ ನಾನು ಆಳ್ತಾ ಇದ್ರೂ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ఒక సమయంలో నేను ఏడుస్తున్నా కూడా నాకు అది అర్థం కావట్లేదు, నాకు తెలిసేది కాదు. ಒಂದಿನ ಸಾಯಂಕಾಲ 6 ಗಂಟೆ ಆಗಿತ್ತು. ఒకరోజు సాయంకాలం 6 గంటలైంది. ನನಗೆ ಭಾಳ ಪೇನು, ನೋವು ಮತ್ತು ತ್ರಾಸು ಭಾಳ ಆಗತ್ತಿತ್ತು. నాకు చాలా వేదనకరమైనటువంటి బాధ, నొప్పి నన్ను పీడిస్తూ ఉన్నటువంటి సమయం. ನಾನು ದೇವ್ರಿಗೆ ಹೇಳಿದೆ, ದೇವ್ರೇ ನಾ ಬದುಕುವುದಿಲ್ಲ, ನಾ ಸತ್ತೋಗ್ಬೇಕು, నన్ను కర్కొనిబిడు ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟೆ. నేను దేవునికి ఇలా చెప్పాను, అయ్యా నేను బ్రతకడానికి నా వల్ల కావట్లేదు, నన్ను చంపేసేసి అని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేశాను. ప్రార్థన ಮಾಡಿಕೊಂಡು ಪಾಸ್ಟರ್ನಾಗಿ ನಾನು ವಾಯ್ಸ್ ಮೆసేజ్ ಹಾಕ್ತೆ వాట్సాప్లో. నేను అలాగా పరిస్థితుల్లో, అలాంటి వేదనలో పాస్టర్ గారికి అంటే నాకు వాయిస్ మెసేజ్, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పంపించింది. ಅವಾಗ ಅಣ್ಣ ನನಗೆ ಭಾಳ ಆರಾಮಿಲ್ಲ, ನಾನು ಸತ್ತೋಗ್ಬಿಡ್ತೇನೆ, ನನಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿರಿ, ನನ್ನ ದೇವರು ಒಪ್ಪಿಸ್ಕೊಡ್ರಿ ಅಂತ అన్నకు వాయిస్ మెసేజ్ ಹಾಕಿದೆ. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నేను బాగలేకుండా ఇబ్బంది పడుతున్నాను, నేను చచ్చిపోయేటట్లుగా నా కోసం ప్రార్థన చేయండి, నన్ను దేవునికి అప్పగించండి అని చెప్పి నేను వాయిస్ మెసేజ్ పంపించాను పాస్టర్ గారికి. ఆ సాయంకాలం ಮತ್ತೆ 7 గంటೆಗೆ ನಮ್ಮಮ್ಮ స్కూలింದ ಬಂದರು. మా అమ్మగారు ఆ రోజు దినం సాయంకాలం 7 గంటలకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. అವಾಗ ಹೇಳಿದೆ, ಅಮ್ಮ ಜಾನ್ಪಾಲ್ ಪಾಸ್టర్ಗೆ ಫೋನ್ ಮಾಡಮ್ಮ, ప్రార్థన ಮಾಡಿಸು ಅಂತ ಹೇಳಿದೆ. ఆ సమయంలో జాన్పాల్ పాస్టర్ గారికి ఫోన్ చేయండి అని చెప్పి నేను మా అమ్మకి చెప్పడం జరిగింది. ಹೇಳಿದ ಮೇಲೆ ನಮ್ಮಮ್ಮ ಫೋನ್ ಮಾಡಿ ಪಾಸ್ಟರ್ನವ್ರಿಗೆ ಹೇಳಿ ఫోన్లో ప్రార్థన ಮಾಡಿಸ್ತಾ ಇದ್ರು. మా అమ్మ నా మాట విని పాస్టర్ గారికి ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ನಾನು ಅವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಫೋನ್ ಮಾಡಿದ್ದು ಒಂದೇ ಗೊತ್ತು ನನಗೆ,
ಆಮೇಲೆ ಏನಾಯಿತು ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. నాకు మా అమ్మ జాన్ పాల్ పాస్టర్ గారికి ఫోన్ చేసింది మాత్రమే తెలుసు. ఆ తర్వాత నాకు ఏమైందో తెలియదు. ಆಮೇಲೆ ನಾನು ಏನು ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ, ನನಗೇನು ಆಗ್ತಿದೆ, ನಾನು ಏನು ಹೇಗೆ ಅನ್ನೋದು ನನಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ఆ తర్వాత నాకు ఏమైంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది కూడా నాకు ఏం అర్థం కాలేదు. ಪಾಸ್ಟರ್ನ ಅವಾಗ ಹೇಳಿದರು, ನಮ್ಮಮ್ಮನಿಗೆ 2ನೇ ತಾರೀಕು ಇಲ್ಲಾಂದರೆ 4ನೇ ತಾರೀಕು ಸೇವಕರ ಕೂಡಿಕೆ ಇದೆ, ಪ್ರಾರ್ಥನೆ ನಡೀತಿದೆ, ಇಲ್ಲಿ ಬರ್ರಿ ಅಂತ ಹೇಳಿದರು. ఆ సమయంలో ఫిబ్రవరి 2వ తేదీ కానీ 4వ తేదీ కానీ, 2వ తేదీ ఆదివారం, 4వ తేదీ పాస్టర్స్ మీటింగ్ ఉంది, మీరు ఆ అమ్మాయిని తీసుకొని ఇక్కడికి రండి అని నేను చెప్పడం జరిగింది. ಆಮೇಲೆ ನಾನು, ನಮ್ಮ ತಂದೆ, ನಮ್ಮ ತಾಯಿ ಆಯ್ತು, ಯಾವ ಸಿದ್ಧತೆನೂ ನಮ್ಮ ಕಡೆ ಇರಲಿಲ್ಲ. మా దగ్గర ఆ సమయానికి ఏ విధమైన సిద్ధపాటు మా దగ్గర లేదు. అలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం మేము. ಆ ಸಿದ್ಧತೆ ಇಲ್ಲ ಅಂದ್ರೂ ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡಾಗ ಸಂಡೇ ಸಾಯಂಕಾಲ ನಾವು 7:30 ಟ್ರೈನ್ ಇತ್ತು ಹುಬ್ಳಿನಲ್ಲಿ. ఆ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మేము ఆదివారం సాయంకాలం 7 గంటలకి హుబ్లీలో ట్రైన్ ఉంది, దాన్ని మేము ఎక్కడం జరిగింది. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದ ಮೇಲೆ ದೈವసేవకులు ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వేదనకరమైన పరిస్థితిలో ఈ అమ్మాయి తనకై తాను నడవలేని పరిస్థితి. ఇద్దరు ఆ అమ్మాయిని మోసుకుంటూ వచ్చారు. ఆ నడవలేని పరిస్థితిలో తల్లి తండ్రి పట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొచ్చారు ఇక్కడికి. ಹೌದು, ಅಣ್ಣ ಅವರು ಹೇಳಿದಾಗೆ ನನಗೆ ನಡೆಯೋ ಪರಿಸ್ಥಿತಿ ಅಲ್ಲ, ಕಣ್ ತೆಗೆದು ನೋಡುವಷ್ಟು ನನ್ನ ಹತ್ರ ಶಕ್ತಿ ಇರಲಿಲ್ಲ. అన్నగారు, పాస్టర్ అన్నగారు చెప్పినట్లుగా నా దగ్గర బలము లేదు, కళ్ళు తెరవడానికి కూడా నాకు శక్తి లేదు. అలాగా పడిపోయి నేను ఇతరుల మీద ఈడ్చుకుంటా వచ్చినటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ಪಾಸ್ಟರ್ನವರು ನನ್ನ ಸಂಬಂಧ ಭಾಳ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు మా కోసం చాలా బాగా ప్రార్థన చేశారు. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಇವತ್ತಿಗೆ 13 ದಿನ ಆಯಿತು. మేము ఇక్కడికి వచ్చి ఇంచుమించు దరిదాపు ఒక 13 రోజుల పైన అయింది మేము ఇక్కడికి వచ్చి. 10 ದಿನ ಆದ್ರೂ ನನಗೆ ಎಷ್ಟು ಅನಾರೋಗ್ಯ ಅಂದರೆ ನನ್ನ ಕೈಯಿಂದ ನಾನೇ ಊಟ ಮಾಡೋಕ್ಕಾಗ್ತಿರ್ಲಿಲ್ಲ. నేను ఎంత బాధ, వేదన, అనారోగ్యం పొందానంటే నా చేత్తో నేను అన్నం తినలేనంత పరిస్థితిలో ఉన్నాను. ಆ ಪರಿಸ್ಥಿತಿ ಒಳಗೆ ಪಾಸ್ಟ್ರು ನನಗೋಸ್ಕರ ಅವರು ಉಪವಾಸ ಇದ್ದು ನನಗೋಸ್ಕರಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು. నేను ఈ విధంగా బాధలో ఉన్నటువంటి సమయంలో పాస్టర్ గారు కూడా నా కోసం ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేశారు. నన్ను కట్టల్పట్టిದ್ರು మాటమంత్ర శక్తిಯಿಂದ. నేను చేతబడి ద్వారా బంధించబడి ఉన్నాను. దుష్టశక్తి నన్నನ್ನು ಹಿಡ್ಕೊಂಡಿತ್ತು. దుష్టశక్తులు నన్ను పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. ಅಣ್ಣ ಅವರು ಉಪವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಅವೆಲ್ಲ ಬಿಡುಗಡೆಯಾಗಿ పాస్టర్ గారు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత వాటన్నిటిని దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. ಆಮೇಲೆ ದೇವರು ಮೊನ್ನೆ ರಾತ್ರಿ ನನ್ನನ್ನು ಅಪ್ಪಿಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಾನು ಮಾಡಿದಾಗ ನನಗೆ ದೇವರು ತಡ್ಕೊಳ್ಳಾರ್ದಷ್ಟು ಆತ್ಮವನ್ನು ಅಭಿಷೇಕವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ್ರು. 2 రోజుల క్రితం మేము అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు, ఈ అమ్మాయి తల్లిదండ్రులు, మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయంలో దురాత్మ శక్తి నుంచి విడుదల కలిగింది. అదే సమయంలో దేవుని యొక్క అభిషేకం బిడ్డ మీదకి దేవుడు అనుగ్రహించాడు. ఆమె అభిషేకంతో నింపబడింది. ಮತ್ತು ಮಾರನೇ ದಿನ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದಿದ್ದೀನಿ. అది అయిన తర్వాత మరుసటి రోజున ఉదయాన్నే నేను తిరిగి లేచాను. లేచిన తర్వాత నాకు బలం లేకుండా పోయింది. ಅವಾಗ ಮತ್ತೆ ಇಡೀ ದಿನ ಎಲ್ಲ 11 ಗಂಟೆಯಿಂದ ರಾತ್ರಿ 7 ಗಂಟೆವರೆಗೂ ನಾನು ಎಷ್ಟು ನೋವು ಅನುಭವಿಸಿದ್ದೇನೆ ಅಂದರೆ ದೇವ್ರಿಗೆ ಗೊತ್ತು. నేను మరుసటి దినం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు 10-11 గంటల వరకు నేను ఎంత బాధ అనుభవించానో అది దేవునికి మాత్రమే తెలుసు. ಪಾಸ್ಟರ್ನವರು ಅಣ್ಣವರು ಬಂದು ಮತ್ತೆ ನಾನು ಭಾಳ ವೇದನೆ ಪಡುವಾಗ, ಅನಾರೋಗ್ಯದಿಂದ ಹೊರಳಾಡುತ್ತಿರುವಾಗ, ಹೊಟ್ಟೆ ನೋವಿಂದ ಅಳುತ್ತಿರಬೇಕಾದ್ರೆ ದೇವರು ಪಾಸ್ಟರ್ನವರು ಬಂದು ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಧೈರ್ಯ ಹೇಳಿದರು. ఆ రోజు నా దైవ సేవకులు నా కోసం వచ్చి నా దగ్గర ఉండి ప్రార్థన చేశారు, నన్ను ధైర్యపరిచారు. నేను చాలా కడుపు నొప్పితో చాలా బాధపడ్డాను. ನನಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ಮೇಲೆ ನಾನು ಊಟ ಮಾಡ್ತೀನೋ ಇಲ್ಲೋ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. నేను నా కోసం దైవ సేవకులు ప్రార్థన చేసిన తర్వాత నేను అన్నం తింటానో లేదో కూడా నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాను. ಪಾಸ್ಟರ್ನವರು ಅಲ್ಲಿ ನನ್ನ ಪಕ್ಕದಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡು ತಂದೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಒಂದು ಮಗುವಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೋ ಆ ರೀತಿಯಾಗಿ ನನ್ನ ಧೈರ್ಯಪಡಿಸಿ ಅಣ್ಣ ಅವರು ನನಗೆ ಧೈರ್ಯ ಹೇಳ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಅನ್ನ ಊಟ ಮಾಡಿಸಿದ್ರು.
దైవజనుడు నా కోసం, ఒక తండ్రి తన బిడ్డ కోసం ఎలాగ కూర్చొని ప్రక్కన కూర్చొని ధైర్యపరిచి భోజనాన్ని కోసం ప్రార్థన చేయించి నన్ను ధైర్యపరిచి నేను భోజనం చేసేటట్లుగా ప్రార్థన ద్వారా సేవకులు నాకు సహాయం చేశారు. ಆಮೇಲೆ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಏನಾದರೂ ಇದ್ರು ಕೊಡ್ರಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ನಮ್ಮಮ್ಮ ಖಾಲಿ ಆಗಿದೆ ಅಣ್ಣ, ಒಂದು ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದಾಗ ಪಾಷನ್ ಅವರು ಒಂದು ತಂದೆ ಆ ರೀತಿಯಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ರು ಇಲ್ಲೋ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದರೆ ಪಾಷನ್ ಅವರು ರಾತ್ರಿ ಆಗಿತ್ತು, ನನ್ನ ತಂದೆನ ಕರ್ಕೊಂಡು ಮೆಡಿಕಲ್ ಶಾಪ್ಗೆ ಹೋಗಿ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ತಂದು కొట్టు నన్ను ఆదరిಸಿ ట్యాబ్లెట్ ఎలా హాకి మలిగిసిದ್ರು. సో రాత్రి వేళ టైం అయిపోయిన సమయంలో కూడా పాస్టర్ గారు ఒక తండ్రిలాగా మా తండ్రిని తీసుకొని ఆయన ఇద్దరు వెళ్ళి ఆ యొక్క మెడికల్ షాప్లోకి వెళ్ళి దానికి సంబంధించిన మెడిసిన్, అమ్మాయికి కావాల్సిన మెడిసిన్ అయిపోయి ఉన్నవి, అవి తీసుకొని రావటం జరిగింది. ಅದೆಲ್ಲ ತೊಗೊಂಡು ಬಂದು ಮೇಲ್ಗಡೆ ಬಂದು ಮಲಗಿದ ಮೇಲೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ಮಲಗಿದೆ. ನನಗೊಂದು ಆಸೆ ಇತ್ತು, ಏನಂದರೆ ನಾನು ದೈವಸೇವಕರು ತೊಡೆ ಮೇಲೆ ಮಲಗಿ ನಾನು ಅಳಬೇಕು ಅಂತ ಭಾಳ ದಿನದಿಂದ, ಅಂದರೆ 2 ವರ್ಷದಿಂದನೂ ಆ ವೇದನೆ ನಾನು ಕಾಡ್ತಿತ್ತು. నేను ఆ విధంగా ఆ టాబ్లెట్ తీసుకున్న తర్వాత నాకు ఒక ఆశ ఉండేది, దావీదు సేవకుల దగ్గర నేను ప్రార్థన చేయాలని, ఆయన యొక్క సన్నిధిలో నేను నా కన్నీళ్లతో నేను ప్రార్థన చేయాలని, నా బాధని తెలియచేసుకోవాలని నాకు ఆ ఆలోచన ఉండేది. ದೇವರು ನಿನ್ನೆ ರಾತ್ರಿ ನನಗೆ ಆ ಭಾಗ್ಯವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ್ರು. దేవుడు నిన్న రాత్రి నాకు ఆ యొక్క భాగ్యాన్ని కూడా నాకు అనుగ్రహించారు. ಈ ದಿನ ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ ಎದ್ದೇಳಬೇಕಾದ್ರೆ ದೇವರು ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ನನ್ನನ್ನು ದೈವಸೇವಕರು ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ, ನನ್ನ ತಂದೆ ತಾಯಿ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ, ದೇವ್ರ కృపಯಿಂದ ನಾನು ಇವತ್ತು ಎದ್ದು నించుಕೊಂಡಿದ್ದೀನಿ. దేవుని యొక్క మహా ఉచితమైన కృప చేత ఈ ఉదయకాలం ముందు నేను లేచాను. దేవుని ద్వారాను, దేవుని కృప ద్వారాను, దైవ సేవకులు తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ద్వారాను నేను ఈ ఉదయకాలం ముందు చక్కగా ఆరోగ్యంగా లేచాను. ಇದ್ದು ಈ ದಿನ ನನ್ನ ಕೆಲಸವನ್ನು ನಾನೇ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ఈరోజు ఉదయం లేవటంతోనే నూతన కృప ద్వారా, నూతన బలము ద్వారా నా పనులని నేనే చేసుకున్నాను. నాకు ఏ ఇబ్బంది లేకుండా పోయింది. ನಾನು ಕೆಳಗಡೆ ನಾಷ್ಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. నేను కింద టిఫిన్ చేస్తున్న సమయంలో ಪಾಷನ್ ಅವರು ನಮ್ಮ ತಂದೆಗೆ ಹೇಳಿ ಕುಸುಮ ಅವ್ರು ಕರೀರಿ ಅಂತ ಮೇಲ್ ಕಳಿಸಿದ್ರು. ಸೊ తండ్రి గారు, మా నాన్నగారికి పాస్టర్ గారు చెప్పి పైకి మా పాపను పిలిపించండి అని చెప్పడం జరిగింది. ಆವಾಗ ನೀನು ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದಾಗ ನನಗೆ ಭಾಳ ಭಯ ಆಯಿತು. నేను చెప్పాను కొన్ని తెలుగులో నేను వాక్యం చెప్తాను, నువ్వు కన్నడలో వాక్యం చెప్పు, ట్రాన్స్లేట్ చేయని చెప్పి నేను చెప్పడం జరిగిన సమయంలో నాకు కొంచెం భయం ఏర్పడింది. ಅದಕ್ಕೆ ನಾನು ದೇವ್ರ ಕಡೆ ಕೇಳ್ಕೊಂಡೆ, ದೇವರೇ ಆ ಯೋಗ್ಯತೆ ನನ್ನಲ್ಲಿಲ್ಲ. నేను దేవుని దగ్గర వేడుకున్నాను, ప్రభువా నాకు ఆ విధమైన యోగ్యత నాకు లేదయ్యా. పాస్టర్ ಮತ್ತೆ ధైర్యపడిసి నన్ను ಇಲ್ಲಿ నిలిసిದ್ದಾರೆ అని ప్రార్థన చేసుకున్నాను. అలాగే ఆ సమయంలో దైవ సేవకులు కూడా నా కోసం ప్రార్థన చేసి నన్ను ఇక్కడ నిలబెట్టారు. ಈ ಸಭೆಗೆ ಬಂದ ಮೇಲೆ ಇಲ್ಲಿ ದೈವ ಸೇವಕರ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ, ದೇವರ ಕೃಪೆಯಿಂದ, ನನ್ನ ತಂದೆ ತಾಯಿ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ನನಗೆ ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯವನ್ನು ದೇವರು ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. దేవుడు ఇక్కడికి రావటం ద్వారా, ఈ సంఘంలోకి పరిచయలోకి రావటం ద్వారాను, సేవకులు అలాగే నా తల్లిదండ్రులు, సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన ద్వారాను ఈ విధంగా దేవుడు నన్ను ఆరోగ్యవంతురాలుగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, గమనించారు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుని వాక్య ప్రకారంగా బిడ్డలు ఆశపడి దూర ప్రాంతం దరిదాపు 600-700 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రావటం జరిగింది. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములో మీరు ఆదరించబడతారన్న దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుడు తన కుమార్తెని ఇక్కడ తీసుకొచ్చి, ఆ అమ్మాయి నాతో ఆ మాట చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. చచ్చిపోయేటట్లుగా నా కోసం ప్రార్థన చేయండి అని. నేను అంత ఈ దేవుని యొక్క సన్నిధిలో సేవకుడిగా ఇంత కాలపు సేవలో ఈ విధంగా నేను చచ్చిపోయేటట్లుగా నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు ఎవరు లేరు దరిదాపుగా. నాకు తెలిసి, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇలాంటి మాటలు ఎవరు అనలేదు. చిన్న వయసులో చాలా బాధతో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వాయిస్ మెసేజ్లో నేను విని ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను. ఆ అమ్మాయి స్వరం నాకు డిఫరెంట్ అనిపించింది. అటు తర్వాత నేను మళ్ళీ వీడియో కాల్ చేశాను, వాట్సాప్ వీడియో కాల్ చేసి చూశాను. చూడగానే దేవుడు నాకు ప్రేరేపించాడు, ఈ అమ్మాయిల్లో దురాత్మ శక్తుల ప్రభావాలు క్రియ చేస్తున్నాయని.
దరిదాపుగా 2 సంవత్సరాలు అమ్మాయి అలాగా బాధపడింది. ప్రభు చేతి మీద వెళ్ళి వెంట తల్లిదండ్రులు కూడా మన మధ్య ఉన్నారు. వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు, వారి యొక్క రక్షణ అనుభవాన్ని కూడా చెప్తారు. సో మనం దేవుని యొక్క సన్నిధిలో విందాం, బలపరచబడదాం. ఈ సాక్ష్యాలు దేవుని మహిమ కొరకు, అలాగే మన యొక్క విశ్వాసపు ఎదుగుదలకు మాత్రమే తప్ప ఇంకెవరో పేరు ప్రఖ్యాతుల కోసం కానే కాదన్న విషయాన్ని నేను సంతోషంగా తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నా తండ్రి, ఈ యొక్క అయ్యా బిడ్డను మీరు కుసుమాను మీరు సాక్షిగా నిలబెట్టారు, అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, గత 2 సంవత్సరాలుగా పీడించబడినటువంటి ఈ చేతబడి దురాత్మ శక్తుల ప్రభావం నుంచి ప్రభా నీ బిడకు మీరు విడుదలిచ్చారు, అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, నీ బిడకు మరింతగా మీ అభిషేకాన్ని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నాయన. మీ యొక్క చిత్త ప్రణాళికలో ప్రభా తనను మీరు ఏ విధంగా నడిపించాలని మీరు ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ విధంగా మీ నామ ఘనత కొరకు నా ప్రభా నీ బిడను మీరు బలపరచండి, నడిపించి సహాయం ఇచ్చండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య ఈ సాక్ష్యం ద్వారా అనేక హృదయాలు, కుటుంబాలు దీవెన నొందాలి, బలపరచబడాలి, విశ్వాసంతో మీ సన్నిధిలో ఎదగాలి. మీ యొక్క రాకడికి రాజ్యానికి నీ బిడలైన మేమందరము పరిశుద్ధమైన సంఘంగా సంపూర్ణులుగా మిమ్మల్ని ఎదుర్కోవాలి. అట్టి కృప మా అందరికీ దయచేసి నడిపించండి. ప్రత్యేకంగా ఈ పాప నిమిత్తమై, వీరి యొక్క తల్లిదండ్రులని, తమ్ముడి నిమిత్తమై, వారి యొక్క ఈ అమ్మాయి యొక్క యజమాని నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ఆశ్రయించి దీవించి మీ కృపయు కాపుదల అనుగ్రహించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృప తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు ఇంకను తన యొక్క సన్నిధిలో ఆయన సజీవుడని ఆయన రుజువుపరుచుకునేటట్లుగా మన జీవితాల్లో ఆయన చేస్తున్నారు కార్యాలు. మనం ఇప్పటికీ ఒకవేళ మీరు ఇంకా ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో చేతబడులు, మాంత్రిక శక్తుల ప్రభావాలతో బాధపడుతుంటే సంతోషంగా ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేయించుకోండి. ప్రభు చిత్తమైతే మీకు అనుకూలమైతే కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ చిలకలూరుపేటలో ఈ పరిచర్యలోకి మీరు రండి. మేము మీకోసం ఉచితంగా ప్రార్థన చేస్తాం. అద్భుతమైన రీతిలో 2 సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగారు. వాళ్ళ తల్లిదండ్రులు సాక్ష్యం చెప్పారు. 20 రోజులు హాస్పిటల్లో ఉంటే 10 రోజులు ఇంట్లో ఉండేవాళ్ళు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రాత్రి అంటే ఆ రాత్రి బిడ్డను అలాగ చేత్తో ఎత్తుకొని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో వాళ్ళు చాలా అనుభవించారు. డాక్టర్లు చాలామంది చెప్పారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఏ విధమైన ట్యాబ్లెట్లు ఇవ్వాలో కూడా మాకు అండర్స్టాండింగ్ కావట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. వెలువంటూ వారి తల్లి, వారి తండ్రి గారు సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యాన్ని కూడా మనం విందాం. మరో ఒక సమయంలో దేవుడు దాన్ని అప్లోడ్ చేసేటట్లుగా మీ యొక్క ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని కృప మనకు తోడుగా ఉండగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.